30-40 ఏళ్లుగా మనం చేస్తున్నాం అంటే 91 నుంచి 2021 అయింది. 34 సంవత్సరాల పైగా చేశాం. దీనివల్ల ప్రజలకు మేలు జరిగింది. గుంతలు ఉండే రోడ్డు మీద ఈరోజు రోడ్లో కార్లు బాగా పోగలుగుతున్నాం. మెరుగైన కరెంట్ వచ్చింది. ఇంట్లో కూర్చొని దర్జాగా టెలిఫోన్లో మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో ప్రజలకు లాభం వచ్చింది. కొంతమంది వ్యక్తులు మాత్రం కోటీశ్వరులు అయిపోయారు. పేదవాళ్ళు అనుకున్నంత ప్రగతిని సాధించలేకపోయారు. అందుకే ఈ రోజు ఈ సందర్భంగా నేను ఇంట్రడ్యూస్ చేసేది P4 అంటున్నాను. పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రజలంటే పేదవాళ్ళు, ప్రైవేట్ అంటే ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు. పార్ట్నర్షిప్ చేయాలి. డబ్బులుండే వాళ్ళు ఉన్నారు, టాప్ 10% అనుకోండి. బాటం 20%ని నర్చర్ చేయాలి, హ్యాండ్ హోల్డ్ చేయాలి, మెంటరింగ్ చేయాలి. ఈ రోజు ఒక్క విషయం చెప్తున్నాను, పేదరిక నిర్మూలన చేయడం నా ఒక్కరి బాధ్యత కాదు, ఒక్క ప్రభుత్వం వల్లనే సాధ్యం కాదు. మనందరం ఆలోచించాల్సింది, సమాజం వల్ల గుర్తింపు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక కుటుంబాన్ని గాని 10 కుటుంబాలని పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన సమాజం పట్ల మీకు విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేయాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూల్లో మెడికల్ కాలేజీలో డాక్టర్లు చేశాం, ఇంజనీర్లు చేశాం. పీపీపీ మోడల్లో కోట్ల రూపాయలు సంపాదించాం. ఇవన్నీ కూడా సమాజం వల్ల వచ్చాయి. తిరిగి ఆ సమాజానికి పే చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకే జన్మభూమి పెట్టాం. ఈ రోజు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం. నేను ఒకటి చెప్తున్నా, కుప్పంలో ఈ మోడల్ అడాప్ట్ చేసి రాష్ట్రమంతా కూడా అడాప్ట్ చేసి దేశానికి ఒక ఆదర్శంగా P4 తయారు చేసే బాధ్యత మనందరిదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది రాకపోవచ్చు, స్వార్థపరులు ఉండొచ్చు, కానీ ఇంకా సమాజం పట్ల ఒక విశ్వాసం గాని బాధ్యత గాని ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే మొన్న కూడా నేను ప్రపంచ తెలుగు మహాసభల్లో చెప్పినప్పుడు మాతృభూమి ఏదైతే ఉందో జన్మభూమి ఉంది, కర్మభూమి మీరు అక్కడ మీ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ కూడా పనులు చేయండి, కానీ జన్మభూమిని మర్చిపోవద్దని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశాను. దానికోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవది, జీరో పావర్టీ అయిన తర్వాత ఉద్యోగాలు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. చేతి నిండా పని ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. పని లేకపోతే లేనిపోని ఆలోచనలు వచ్చి లేనిపోని లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి సమాజానికి ఒక ఆస్తిగా ఉండవలసిన వ్యక్తులు సమాజానికి ఒక సవాలుగా కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఎంప్లాయ్మెంట్ అందరికీ ఏదో ఒక పని క్రియేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ఉద్యోగాల్లో కూడా నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఉద్యోగాలు ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పాను. ఈ రోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, వర్క్ ఫ్రం హోమ్ వచ్చింది, నైబర్హుడ్ వర్కింగ్ వచ్చేసింది. ఇంట్లో గాని సరిగా లేకపోతే పక్కింట్లో మంచి రూమ్ ఉంటే అక్కడ ఒక 5 మంది కూర్చొని పనిచేసే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో చాలా కంపెనీలు వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రం హోమ్ ని, నైబర్హుడ్ ని ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో ఇంకొక స్టెప్ ముందుకెళ్లి నేనైతే ఏదైతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి నెలలో 10 రోజులు అక్కడ పనిచేసి 20 రోజులు ఇంటి దగ్గర పనిచేస్తే 10 మందితో కలిసినప్పుడు మీకు ఒక నమ్మకం వస్తుంది, మీకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయడానికి అవకాశం వస్తుంది. ఈ 2 విషయాలు కూడా పెట్టాను. ఇంకో పక్కన కో వర్కింగ్ స్పేస్ అని పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తున్నాయి. వాళ్ళకు కూడా చెప్పాను బెస్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తానని. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చొని కానీ ఫిజికల్ గా కానీ వర్చువల్ గా పనిచేసే అవకాశం కల్పించాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే జీసీసీఎన్ఐ
గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ కింద పెట్టి ఎవరైతే ఎక్కువ జీతాలు ఇప్పించగలుగుతారో వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తారని చెప్పాను. హైయెస్ట్ శాలరీ రావాలంటే నాలెడ్జ్ పెరగాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఆ విషయాలు నేర్చుకుని మీరు కూడా ఆ దిశగా పనిచేస్తా ఉంటే టెక్నాలజీలో వచ్చిన మార్పులన్నీ కూడా మీరు అవగాహన చేసుకోవాలి. దాన్ని కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ట్రైనింగ్ చేసుకోవచ్చు. టెక్నాలజీలో కూడా ఈరోజు మీరు చూస్తే ఇంటి దగ్గర కూర్చొని కొన్ని కోర్సులు పనిచేసే పాస్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇదన్నీ ఇలాంటివన్నీ తీసుకురావడానికి ముందుకు పోతున్నాం. మూడోది బ్యాక్. మూడోది మీరు చూస్తే జనాభా. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఈరోజు దేశ జనాభా 2047 వరకు బాగుంటుంది. ఇప్పుడే సౌత్ ఇండియా ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. ప్రతి ఒక్క కపుల్ 2.1 మంది పిల్లలకు గాని జన్మనిస్తే జనాభా స్టేబుల్ గా ఉంటుంది. 2.1 కంటే ఎక్కువ అయితే జనాభా పెరుగుతుంది. 2.1 కంటే తక్కువ అయితే జనాభా తగ్గిపోతుంది. జనాభా తగ్గిపోతే వేరే దేశాలు ఏమైనా అదే మనకు కూడా అవుతుంది. ముసలోళ్ళు ఎక్కువ ఉంటారు, పని చేయలేరు, యంగ్స్టర్స్ తక్కువ ఉంటారు, దేశానికి కూడా భారం అయ్యే పరిస్థితి వస్తుంది, చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఆ కార్యక్రమానికి మన కుప్పంలోనే ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్క కపుల్ మినిమం 2.2 కంటే తక్కువ కాకుండా 2కి గాని 3కి గాని వాళ్ళు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, భర్తనివ్వాల్సిన అవసరం ఉంది. ఇది లెక్కేసుకుంటాం ఏ ఇంట్లో తగ్గిపోతున్నారని. ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ పెట్టాను. 2 కంటే ఎక్కువ ఉంటే లోకల్ బాడీస్ లో కంటెస్ట్ చేయడానికి పోటీకి అనర్హుల్ని. మొన్నే 2 కంటే తక్కువ పిల్లలుంటే ఇప్పుడు మీరు పోటీ చేయడానికి అర్హత లేదు. కాబట్టి 3 ఉంటేనే మీరు పోటీ చేయడానికి అర్హత వస్తుంది. అలాంటి కొత్త వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మనం ఆలోచించేవాళ్ళం 5 మంది ఉంటే 5 × 5 25 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం. 6వ వ్యక్తి ఉంటే 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఒకే వ్యక్తి ఉండి 2 వ్యక్తులుంటే వాళ్ళకి తక్కువ ఇచ్చి ఎక్కువ మంది ఆ కుటుంబంలో ఉంటే ఎక్కువ ఆర్థిక సహాయం చేసే విధంగా అన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తాం. వేరే దేశాలు చేసిన తప్పును మనం చేయకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి స్కిల్లింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. అక్కడి నుంచి చదువు మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడతాం. కుప్పాన్ని మీరు ఒక్కసారి చూస్తే ఇప్పటికే 1.5కు వచ్చేసింది కుప్పం కూడా. 2+ ఉండాల్సింది 1.5కు వచ్చిందంటే తగ్గతా ఉంది. ఈరోజు సౌత్ కొరియా 0.9కు వచ్చింది. జపాన్ అయితే ఇంకా సమస్యలు వచ్చాయి. కాబట్టి రేపటి నుంచి మనం అందరం కూడా ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. ఒకప్పుడు మన వాళ్ళు అనుకునేవాళ్ళం ఎవరైనా పిల్లలు కనకపోతే గుడ్రాలు అనుకునేవాళ్ళం. అంటే ఆ స్టిగ్మా ఉండేది. వీళ్ళకి పిల్లలు పుట్టలేదంటే లోపం ఏదో ఉంది, వీళ్ళు తప్పు చేశారని. కానీ ఈ రోజు మనందరం కూడా స్ఫూర్తిని తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు వస్తే పిల్లలు కనడానికి ఆ కప్పులు కూడా ఇష్టపడరు, దంపతులు కూడా ఇష్టపడరు. డబ్బులుంది ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. మీకంటే ముందు మీ తల్లిదండ్రులు కూడా ఆ మాట అనుకోనుంటే మీరు వచ్చేవాళ్ళ అని అడుగుతున్న వాళ్ళని. ఈ విషయంలో వాళ్ళందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత. ప్రపంచం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది సమాజం అనేది నిరంతరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ బాధ్యత ఇస్తున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. 4వ పాలసీ మీరు వస్తే వాటర్ సెక్యూరిటీ. ఇది చాలా ముఖ్యం. మన కుప్పానికి కూడా చాలా సమస్యలున్నాయి. ఈ సంవత్సరం కూడా సమస్యలున్నాయి. హంద్రి నీవాగా వచ్చుంటే మనకి ఈ సమస్య తగ్గేది. ఆ పాలారులో చాలా చెక్ డ్యాములు కట్టాం, కానీ పాలారులో నీళ్లు రాకపోయిన దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. అందుకే రేపు జూన్ లోపల ఎట్టి పరిస్థితిలో హంద్రి నీవా నీళ్లు
ఈ పాలారుకు వస్తున్నాయి. మొన్నే టెండర్లు పిలిచాం, నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ నీళ్లు ఇక్కడికి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం. ఆ తర్వాత పాలారులో ఎన్ని చెక్ డ్యాంలు కావాలో కడతాం. ఎక్కడన్నా వీలైతే ఈ ట్యాంక్స్ కూడా కట్టి, రిజర్వాయర్లు కట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. నిన్నే మీరు ఒకటి చూశారు, నదుల అనుసంధానం. నేను ముఖ్యమంత్రిగా 2014లో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేశాం. ఇప్పుడు మళ్లీ ఆలోచించి గోదావరి నుంచి కృష్ణా, కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నేరుగా పెన్నా నదికి బనకచెర్ల ద్వారా రాయలసీమకు అనుసంధానం చేయాలనుకుంటున్నాం. ఇది మెగా ప్రాజెక్ట్. ఇది 80,000 కోట్ల రూపాయలు. ఇది గాని పూర్తయితే కుప్పానికి కూడా గోదావరి నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. గోదావరి నీళ్లు బనకచెర్లకు వచ్చి అక్కడి నుంచి అంద్రీ నీవాకు వచ్చి అక్కడి నుంచి కుప్పానికి కూడా ఆ నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ప్రిపరేషన్ అవుతోంది, డిపిఆర్ అవుతోంది. వీలైన తొందరలో దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈ నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో నీటి ఎద్దడి ఉండదు, వాటర్ సెక్యూరిటీ వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నీరు అనేది మనకు ప్రాణం. నేను ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాను. ఏదైతే భూగర్భ జలాలు పెంచాలి, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలంటే చెక్ డ్యాంలు కట్టాలి, కంటోర్ ట్రెంచెస్ తోవాలి. అదే మరి ఎక్కడికక్కడ నీటి ప్రవాహానికి అడ్డుకట్టేసి ఆ నీరు భూమిలో ఇంకే విధంగా చేసుకోవాలి. భూమినే ఒక జలాశయంగా తయారు చేయాలి. ఇది చేయగలిగితే వర్షాకాలం కంటే ముందు 8 మీటర్లలో ఉండాలి, వర్షాకాలం తర్వాత 3 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడే పరిస్థితి రాగలిగితే ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎప్పుడు కూడా నీటి సమస్య ఉండదు. నీళ్లుంటే ఏదైనా చేసే శక్తి వస్తుంది. నేను ఈ విషయం కూడా మీకు చాలా స్పష్టంగా కోరుతున్నా. దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు తీసుకున్న వర్షం బాగా పడింది. 4,000 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రంలోకి పోయినాయి. 800 టీఎంసీ నీళ్లు కృష్ణా నుంచి సముద్రంలోకి పోయినాయి. అందులో 300 టీఎంసీ నీళ్లు గాని నదుల అనుసంధానాలు తీసుకురాగలిగితే ఇంకా కరువు ఉండదు. అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెడితే ఈ సీజన్లో కూడా 73% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వం చూపించిన చొరవ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. మనకైతే ప్రాబ్లం ఉంది కానీ మిగిలిన ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేదు. ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పాయింట్ మీరు చూస్తే, ఏదైతే రైతులకు ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలున్నాయి, అందరితో సమానంగా పైకి రావాలనుంది. కానీ వారికి ఉండే భూమితో లేకుంటే అందులో వచ్చే ఖర్చులతో చాలా సతమతం అవుతున్నారు. పిల్లల్ని చదివించలేకపోతున్నారు. పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్కన అప్పుల ఊబిలో పోతున్నారు. ఓసారి సరిగా పంటలు పండకపోతే కరువు వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి వస్తా ఉంది. అందుకనే రైతులకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలి, ఆదాయాన్ని పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. ఎలాంటి మార్గాలున్నాయో టెక్నాలజీ ఉపయోగించడం, డ్రోన్స్ ఉపయోగించడం, మోడర్నైజేషన్కి వెళ్లడం, ఇలాంటి అనేక ఇనిషియేటివ్ తీసుకుని రైతుకు న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అని ఈరోజు రోడ్లు బాగుండాలి, ఎయిర్పోర్ట్లు ఉండాలి, పోర్ట్లు ఉండాలి. ఇలాంటి లాజిస్టిక్స్ కాస్ట్ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్.
ఒకప్పుడు కరెంట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తారో మనకు తెలిసేది కాదు. ఈ రోజు మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చామంటే ఇది ఊహించని పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మన కుప్పంలో గ్రామంలో 100% ఇంటి పైన రూఫ్ టాప్ కరెంట్ ఉత్పత్తి చేసి ఊరంతా కూడా అదే కరెంటు ఉపయోగించుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. రేపు మొత్తం కాన్స్టిట్యున్సీలో సోలార్ ఎనర్జీ అంతా కూడా ఇంటింటికి పెడతాం. అదే మరి ప్రతి ఒక్క పంప్ సెట్ దగ్గర కుసుమ్ కింద పంప్ సెట్ కింద ఇస్తాం. దీనివల్ల మనకు కావలసిన కరెంటు మనమే ఉత్పత్తి చేసుకుంటాం. ఒకవేళ రాత్రుల్లో కరెంటు ఉండదు కాబట్టి, ఎండలు ఉండవు కాబట్టి రాత్రిపూట కరెంటు కోసం బ్యాటరీ కూడా పెడతాం. బ్యాటరీ పెడితే గ్రీన్ ఎనర్జీ పొల్యూషన్ లేకుండా మొత్తం కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. వాహనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చేస్తాం. బస్సులు కానీ, స్కూటర్లు కానీ, కడానమ్మి యొక్క సైకిళ్లు కూడా. సైకిల్ శుభ్రంగా మీరు చిన్న ఇది పెట్టేసుకుంటే నేరుగా రాత్రి ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి పోవాలన్నా పోయేదానికి ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల మీకు ఆరోగ్యం బాగుండాలంటే తొక్కుంటూ వెళ్ళొచ్చు. బోరు కొడితే ఆన్ చేస్తే ఒక 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, ఆఫీసుకు పోయే పరిస్థితి వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కాబట్టి సైకిల్ ఇస్ ది బెస్ట్. కుప్పంలో రాబోయే రోజులు నడవడం కానీ, సైకిల్ కానీ, సైకిల్ ఎక్కితే సేఫ్ గా ఉంటాం, క్షేమంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. దీంట్లో అనుమానమే అవసరం లేదు. అందుకే మీకు కంఫర్ట్ ఇవ్వడానికి ఎలక్ట్రికల్ సైకిల్ కూడా తీసుకొస్తున్నాం. దానివల్ల ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది. దీన్ని ఎనర్జీ కాస్ట్ అంతా కూడా తగ్గించడం. కరెంటు బిల్లులు కట్టలేక అవస్థపడుతున్నారు. ఆ కరెంటు బిల్లులు తగ్గించే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మనం తయారు చేసే వస్తువులు, ఏ వస్తువు కానీ పర్ఫెక్షన్ ఉండదు. మనం తయారు చేసే ఆహార ఉత్పత్తుల్లో పర్ఫెక్షన్ లేదు. టెక్నాలజీలో, సర్వీస్ ప్రోడక్ట్స్ లో పర్ఫెక్షన్ లేదు. అందువల్ల వేరే వాళ్ళు తయారు చేసిన వస్తువులు ప్రపంచంలో దానికి డిమాండ్ ఉంది, మన వస్తువులకు డిమాండ్ లేదు కాబట్టి మనకి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకే టెక్నాలజీ నుంచి అన్ని కూడా ఆలోచిస్తున్నా. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క స్వచ్ఛ భారత్ కుప్పం, ఈ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పరిశుభ్రంగా పెట్టుకోవాలి మన గ్రామాన్ని, మన ఇండ్లు పరిశుభ్రంగా ఉండాలి. అదే మరి ఎక్కడ చూసినా పచ్చదనం ఉండాలి. మన ఆలోచనలు కూడా శుద్ధమైన ఆలోచనలు ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి ఉండాలి. అదే మరి ఇంటింటికి ఏం కావాలో అన్ని వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్క మురికి కాలువలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. అదే మరిగా మనం వదిలిపెట్టినటువంటి చెత్త చెదారం అన్ని వేస్ట్ కాకుండా దాన్ని వేస్ట్ నుంచి కాంపోస్ట్ తయారు చేసి సంపద సృష్టించే మార్గాలున్నాయి. దానికి కూడా శ్రీకారం చుడతాం. వీలైనంత తొందరలో ఈ కుప్పాన్ని ఒక స్వచ్ఛ కుప్పంగా తయారు చేసే బాధ్యత ఇక్కడుండే మీ మీద వదిలిపెడుతున్నాను. ఈ నియోజకవర్గంలో ఉండి ప్రజలందరికీ వదిలిపెడుతున్నా. జపాన్లో మీరు చూస్తే ఎక్కడన్నా ఒక కాగితం కనపడితే ఆ కాగితాన్ని తీసుకుని పర్సులో పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత డస్ట్బిన్లో వేస్తారు. అందుకే రోడ్లు కూడా వాళ్ళు క్లీన్ చేయరు, అంత క్లీన్ గా ఉంటాయి. అలాంటి సంస్కృతి మనకు రావాలి. అలాంటి అలవాటు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్కి వచ్చే కొందికి టెక్నాలజీ, డీప్ టెక్. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు వాడేది 10% కూడా మీరు సరిగా వాడుకోవడంలా. ఇప్పుడు కొత్తగా సెల్ఫీలు తీసుకోవడం నేర్చుకున్నారు. అంతవరకు వచ్చారు. కానీ ఆ సెల్ఫీతోనే లాభం లేదు, ఇంకా చాలా లాభాలున్నాయి. తొందరలోనే రియల్ టైం గవర్నెన్స్ లో కూడా ఏదైతే మీరు అనుకున్నట్టు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. 150 పనులు మీరు ఇంట్లో కూర్చొని మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ గా మీకు సమాధానం చెప్పే విధానానికి తొందరలోనే శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఆన్లైన్లో తీసుకునే ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఇంకా ఆఫీసుకు పోయే పని లేదు. ఆఫీసుకు పోయే పని లేకపోతే లంచాలు ఇచ్చే పని లేదు. ఇవన్నీ కూడా కొన్ని సిస్టమ్స్ పెట్టారు. ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి తిప్పి తిప్పి మనకు విసుగు పుట్టి కడాన ఈ పని వదిలించుకోవాలనే భయంతో డబ్బులిచ్చి పనులు చేయించుకునే పనులకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడే రేపే నేను జననాయకుడిని ఒక పోర్టల్ని ఇనాగరేట్ చేస్తున్నా. దాన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ కి ఇంటిగ్రేట్ చేస్తా. మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం నేను ముందుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది టెక్నాలజీ సాధ్యం. నేను కూడా సమీక్షలు చేస్తాను. సమీక్షలు చేసి ఎవరైతే సమస్య పరిష్కారం చేయరో, ఎందుకు పరిష్కారం చేయలేదో దానికి రీజన్ కూడా తెలుసుకుంటా. దానిపైన యాక్షన్స్ కూడా తీసుకుంటా. నా ఉద్దేశం ఒకటే, ప్రజలకు న్యాయం జరగాలి, సుపరిపాలన ఇవ్వాలి. టెక్నాలజీ వల్ల చాలా వరకు ప్రయోజనాలు వస్తాయి. ఈరోజు డేటా అంతా కూడా ఉంది. డేటా రియల్ టైం క్యాప్చర్ చేసే పరిస్థితి వస్తుంది. దీని నుంచి కానీ ఏ అనలిటిక్స్ తీసుకుంటే నిర్ణయాలు కూడా 100% కరెక్ట్ గా ఉంటాయి. అలాంటి నూతనమైన వ్యవస్థకి శ్రీకారం చుడుతున్నాం. ఈ 10 ప్రిన్సిపల్స్ మీరు అర్థం చేసుకొని ముందుకు పోగలిగితే దీనివల్ల మీ వ్యక్తిగత జీవితంలో, గ్రామ వికాసానికి, నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేను చెప్పబోయేటన్ని దీనికి లింక్ చేస్తూనే మొత్తం కూడా వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి మీరు చూస్తే దీనికి 2029 విజన్ కింద P4 అన్నాను, పేదరిక నిర్మూలన. రెండోది ఈరోజు ఆధార్ ఉంది. ఆధార్ వల్ల మిమ్మల్ని అందరినీ ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోతే మీకు పాస్పోర్ట్ కూడా అవసరం లేదు, టికెట్ కూడా అవసరం లేదు. మీ ఫోన్ చూపిస్తే ఆటోమేటిక్గా మీకు గేట్స్ ఓపెన్ చేసుకుంటాయి. అంటే మీరు ఎవరు వ్యక్తిని ఐడెంటిఫై చేసే బాధ్యత ఆధార్ ద్వారా రియల్ టైం జరిగిన తర్వాత చాలా దేశాల్లో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఏదైనా డబ్బులు ఇస్తే చాలా తప్పులు జరిగేటివి. ఇప్పుడు అది కూడా లేదు. మీ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు, ఆధార్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం. మీరు ఆ డబ్బులు ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారో మెజర్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు పెన్షన్ తీసుకొని పెన్షన్ రాలేదని బుకాయిస్తే కాదు, పలాని చోట పలాని టైంలో తీసుకున్నారని చెప్పి చూపించే అవకాశం వచ్చిందంటే అది ఈరోజు ఆధార్ అథెంటికేషన్ వచ్చింది, యుఏఐడి వచ్చింది. దీన్ని కుటుంబం వారిగా పెట్టాం. ప్రతి ఒక్క ఇల్లు ఈరోజు జియో ట్యాగింగ్ చేశాను. మీ ఇంటికి అవసరమైతే కష్టం వస్తే ఒక మెడిసిన్ పంపించాలంటే ఎవరిని అడగక్కర్లేదు, ఒక డ్రోన్ పెట్టి మీ ఇంటికి ఆ మెడిసిన్ పంపించే పరిస్థితికి ఈ ప్రభుత్వం వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వినూత్నమైన టెక్నాలజీ మొన్న వచ్చింది, వరదలు వచ్చాయి. నేను ఇవన్నీ అప్పుడు చేయగలిగి ఉంటే నేరుగా కంట్రోల్ రూమ్ నుంచి ఒక 100 డ్రోన్స్ పెట్టి అన్ని ఇండ్లకు భోజనం మిద్ది పైన వదిలిపెట్టేవాడిని. మళ్ళా వాళ్ళు ఒక లెటర్ పంపిస్తే ఏం కావాలన్నా కూడా తిరిగి మళ్ళా పంపించేవాళ్ళం. ఇలాంటి వినూత్నమైనటువంటి ఇవి వచ్చేసాయి. కాబట్టి అలాంటివన్నీ చేసి ముందుకు పోతాం. ఇంకో పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆలోచిస్తున్నారు. మీకు ఎంత భూమి ఉంది, ఏం పని చేస్తున్నారు, మీ ఆదాయాన్ని ఎట్ట పెంచాలి, ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. ఓసారి బాగా పనిచేసిన మీ ఆదాయం రావడం లేదు అంటే అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు కానీ అలాంటి ఉన్నప్పుడు జరగడం లేదు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ప్రతి ఒక్క ఫ్యామిలీని ఆర్థికంగా పైకి తేవాలని ఆలోచన చేస్తున్నారు. చేసిన తర్వాత ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి, 20-30 కుటుంబాలు పైన ఉంటాయి, ఒక 20-30 కుటుంబాలు ఆవరేజ్గా ఉంటాయి, ఒక 20-30 కుటుంబాలు పేదరికంలో ఉంటాయి. నా దృష్టి అంతా పేదవాళ్ల పైన ఉంటుంది. నా జీవితాంతం ఆ పేదరిక నిర్మూలన కోసం
వాళ్ళని పైకి రావడం కోసం పనిచేస్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. మేము తీసుకునే పాలసీల వల్ల అందరూ బాగుపడతారు. బాగుపడలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళకి నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఏం చేయాలో చేస్తాం. అందుకే కుటుంబ వ్యవస్థని ఒక యూనిట్ గా తీసుకుని అన్ని కార్యక్రమాలు కూడా పెడతాం. దీనికి కావలసినటువంటి అన్ని కూడా టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా తీసుకొని అల్టిమేట్ గా కుప్పంలో ఒక 60-65 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ కావాలి. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 IT ప్రొఫెషనల్ అన్నాను. ఇప్పుడు ఒక పిలిపిస్తున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా ఉండాలి. మీరు ఒక MSME పెట్టండి, 5 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. రెండో విషయం కూడా మీరందరూ ఆలోచించాల్సింది, AI మీకు ఫ్రెండ్ కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ఉంది, ఇంకా చాలా వచ్చేసాయి. దాన్ని ఫాలో అవ్వమని నేను చెప్పను. నీకు ఒక ఆలోచన వస్తే, నీకు డౌట్ వస్తే దాన్ని కొడతా ఉండు, అడుగుతా ఉంటే అదే సమాధానం చెప్తాది. నువ్వు నచ్చితే నేను నచ్చిన నిర్ణయం చెయ్యి. దాన్ని ఉపయోగించుకోవడం వల్ల నీకు లాభం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నా పేరు మీరు మర్చిపోతారు, లేకపోతే నేను సీఎం ఎవరు అనుకుంటే మీరు దాన్ని అడిగితే ఫలానా ఆయన సీఎం అని చెప్తుంది. కాబట్టి మీకు ఆ డౌట్ అవసరం లేదు, కన్ఫర్మ్ అవుతుంది. లేదు ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే అది చెప్తుంది. లేదు మీ వ్యవసాయంలో తెగుళ్ళు వస్తే ఈ తెగులు వచ్చింది ఏం కొట్టాలంటే అది మీకు సజెస్ట్ చేసే పరిస్థితికి వస్తుంది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతాయి. 100-95% పరిష్కార మార్గాన్ని సమర్థవంతంగా చూపించే ఏర్పాట్లు వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ నేను ముందే చెప్పాను, స్వర్ణ కుప్పం. ఈ కుప్పంలో పేదవాళ్లు లేకుండా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు వస్తే అదే నిజమైన స్వర్ణ కుప్పం. అది 5 సంవత్సరాల్లో సాధించడానికి అనునిత్యం పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నెక్స్ట్, ఇది మొత్తం ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. మీకు ఇవి దగ్గర 1377 టోటల్ టాస్కులు ఉన్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్ లో. అవన్నీ వర్కౌట్ చేశాం. ప్రాసెస్ లో వచ్చేది అది డిపార్ట్మెంట్ చేస్తారు. మీ అవసరాలన్నీ క్రోడీకరించి ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా 1377 కింద తేల్చారు. దాంట్లో వ్యవసాయంలో అన్నిట్లో కూడా పెట్టారు. దాన్ని ఏ విధంగా చేయాలో ప్రాసెస్ లో చేస్తాం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్ మ్యాప్ టు స్వర్ణ ఇల్లు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంటికి ఏమేం కావాలనుకున్నప్పుడు 12,294 ఇండివిజువల్ శానిటేషన్ లెట్రిన్స్ కావాలి. ఇంకా కూడా నేను ఒకప్పుడు మన నియోజకవర్గంలో ఇంటింటికి బలవంతంగా టాయిలెట్స్ కట్టించాం. కానీ కొంతమంది ఆ టాయిలెట్లు కూడా వాడకుండా మళ్ళా వదిలేసి తీసేసే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఆడబిడ్డకు ఎప్పుడైనా సరే ఒక ఆత్మ గౌరవం ఉండాలంటే ఇంటింట్లో టాయిలెట్ ఉండి తీరాలి. ఆడవాళ్లు గట్టిగా పట్టుబడి టాయిలెట్ ని మేనేజ్ చేసే పరిస్థితి రావాలి, మెయింటైన్ చేయాలి. ఇమ్మీడియట్ గా 12,294 ఇస్తాం. డిసెంబర్ కంతా, ఈ సంవత్సరం ఎండుకంతా 100% టాయిలెట్స్ పూర్తి చేసే బాధ్యత 26 జనవరిలో ఎవ్వరు కూడా బయట వచ్చి యూరినల్స్ పోవడం కానీ మరుగుదొడ్డి చేయడం కానీ చేయకూడదని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, మీ అందరికీ ఇంకా దగ్గర 12,228 మంది సిటిజన్స్ పెన్షన్స్ కావాలంటున్నారు. ఇవి కూడా ఐడెంటిఫై చేశాం. జెన్యున్ గా ఉంటే అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఆగస్టు లోపల అర్హత కలిగిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే ఆలోచన చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 15,323 మందికి ఇండ్లు లేవు. 80,162 ఇండ్లు సర్వే చేశాం. మన ఇల్లు మన గౌరవం కింద
ఈ కార్యక్రమాన్ని తయారు చేసి జూలై 27కంతా ప్రతి ఒక్కరి వ్యక్తికి ఇల్లు ఇచ్చే బాధ్యత, సొంత ఇంట్లో మీరు కాపురం ఉండేదానికి కృషి చేస్తాం, కంప్లీట్ చేస్తాం. ఇది కూడా పూర్తి చేస్తాం. నెక్స్ట్ ఇంకో పక్కన గ్యాస్ అయితే 4,970 గ్యాస్ కనెక్షన్స్ లేవు. ఇప్పుడే నేనే దీపం పెట్టాను. ఇప్పుడు కాదు 95, 96 నుంచి ఇచ్చాను. ఏ ఆడబిడ్డ కూడా కట్టెల పొయ్యితో పనిచేయకుండా, కళ్ళలోకి పొగ రాకుండా, కడుపులో కూడా ఈ పొగ వచ్చి లేనిపోయిన ఆరోగ్య సమస్యలు రాకుండా పెట్టాం. ఈ మధ్య కాలంలో మళ్లీ రేట్లు పెరిగాయని మీరు కట్టెల పొయ్యికి వెళ్లే పరిస్థితి వచ్చారు. అందుకే దీపం 2 కింద పేదవాళ్ళందరికీ ఉచితంగా గ్యాస్ ఇచ్చే విధంగా 3 గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం. మన నియోజకవర్గానికి వస్తే 4,790 మందికి గ్యాస్ లేదు. ఫిబ్రవరి లోపల అందరికీ 100% గ్యాస్ కనెక్షన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఇమ్మీడియట్గా ఇమ్మంటాం. మీరు కూడా అక్కడి నుంచి వంట చేయడం, గ్యాస్తో వంట చేసే పరిస్థితి రావాలి. పాత అలవాట్లు మార్చుకోవాలి. ఇది కాకుండా ఇంకో పక్కన ట్యాప్ కనెక్షన్లు చూస్తే ఇంకా 20,807 కుటుంబాల్లో ఇంటింటికి ట్యాప్ లేదు. దీనికి కావలసిన సమస్యలు కూడా ఉన్నాయి. ఈరోజు 2 కార్యక్రమాలు పెట్టుకుని ఆగస్టు 26కంతా మొత్తం ఇవ్వాలనుకుంటున్నాం. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వడం, సస్టైనబుల్ వాటర్ ఇవ్వడం. ఒక బోర్ వేస్తాం, బోర్ ఎండిపోతే మళ్ళా నీళ్లు రావు. అట్లా కాకుండా ఇప్పుడే జల్ జీవన్ మిషన్ లో అది కూడా అన్యాయం చేశారు. జల్ జీవన్ మిషన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 45% ఇస్తారు. మనం ఒక 50% పెట్టుకుంటే సస్టైనబుల్ సోర్సెస్ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఇంటింటికి ట్యాప్ ద్వారా ఇవ్వచ్చు. కానీ దాన్ని కూడా ఇచ్చేసి ఇప్పుడు కొత్తగా మళ్ళా ఆలోచిస్తున్నాం. కుప్పానికి కూడా గండికోట నుంచి అష్యూర్డ్ వాటర్ తీసుకొచ్చి తంబళ్లపల్లి, మదనపల్లి, ఇక్కడికి వచ్చే కొద్దికి పుంగునూరు గాని, పక్కన పలమనేరు గాని, కుప్పానికి కూడా నీళ్లిచ్చే బాధ్యత, ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అప్పుడు ఇంక నీటి సమస్య ఉండదు. కరువు వచ్చినా నీటి ఎద్దడి లేకుండా తాగునీటి కోసం చేస్తాం. ఇంకో పక్క నేను ముందే చెప్పాను, వ్యవసాయానికి అందరి నీళ్లు వస్తాయి. తాగడానికి రిజర్వాయర్ నుంచి అష్యూర్డ్ వాటర్ వస్తుంది. అప్పుడు ఇబ్బందులు ఉండే పరిస్థితి లేదు. ఇంకో పక్క సోలార్ 50,312 ఇండ్లు. అగ్రికల్చర్ అయితే దగ్గర మనకు 30,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి. 2 దిక్కల్లా మిమ్మల్ని అందరినీ సోలార్ పెట్టుకోమంటున్నారు. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తాం. మీరు సోలార్ పెట్టుకోండి, మీకు కావాల్సిన కరెంటు వాడుకోండి. మిగిలిన కరెంటు ఉంటే డిపార్ట్మెంట్కి ఇవ్వండి. దానికి కూడా డబ్బులు ఇచ్చే పనికి శ్రీకారం చుట్టాం. ఒకవేళ రాత్రిపూట కరెంటు ఉత్పత్తి చేసుకోలేకపోతే బ్యాటరీ పెడతాం. రెస్కోలో ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ ద్వారా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన కుప్పానికి వేరే ప్రాంతాల నుంచి కరెంటు రాకుండా ఇక్కడే కరెంటు తయారు చేసుకునే వ్యవస్థకి శ్రీకారం చుడతాం. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకొని ఇది వర్కౌట్ చేస్తే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. నెక్స్ట్ ఇవి ఇంటింటికి కావాల్సిన పనులు. కరెంట్ అందరికీ ఉంది, ట్యాప్ ఉంది, మరుగుదొడ్డు ఉంది, ఇల్లుంది, సెల్ ఫోన్ కూడా ఉండాలి. మీ అందరి సెల్ ఫోన్లు మీరే కొనుక్కుంటారు. మరుగుదొడ్డి లేకపోయినా సెల్ ఫోన్ ఉంది. కాబట్టి ఆ సెల్ ఫోన్లు కూడా చూస్తాం. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటే మీతో కమ్యూనికేషన్ కూడా మాకు ఈజీ అయిపోతుంది. మీరు దర్జాగా ఒక మెసేజ్ పెడితే మేమే ఎత్తుక్కుంటా వచ్చి మీకు సమాధానం చెప్పి మీ పనులు చేసే వ్యవస్థకు శ్రీకారం చుడతాం. ఒకవేళ ఎవరైనా ఒక్కరు ఇద్దరు జెన్యూన్ గా కొనుక్కోలేకపోతే ఏం చేయాలని ఆలోచిస్తున్నా వాళ్ళకు కూడా ఆ సెల్ ఫోన్ ఇప్పించి వాళ్ళని కూడా తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఎన్పిసిఐ అకౌంట్ కూడా ఓపెన్ చేశాం. నేషనల్ పేమెంట్ గేట్వే కింద
అవి కూడా చెక్ చేసుకుంటున్నాం. ఎప్పుడన్నా మీకు డబ్బులు పంపించాలంటే డీబీటీ రావాలంటే డైరెక్ట్ గా ఎలాంటి సమస్య లేకుండా మధ్యవర్తి లేకుండా నేరుగా మీకే పంపించి మీరే డ్రా చేసుకునే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే కొందికి 301 కిలోమీటర్ సీసీ రోడ్లు, 284 కిలోమీటర్ రెన్యువల్ వేయాలి. ఇవన్నిటి కూడా ఒక స్పష్టమైన కార్యక్రమం పెట్టుకున్నాం. నేషనల్ హైవే నుంచి 42 నేషనల్ హైవే 42కి ఇక్కడి నుంచి 97 కిలోమీటర్లు వేస్తే కుప్పం నుంచి బెంగళూరుకి వెళ్తుంది. అది కూడా ఒకసారి వర్కౌట్ చేస్తున్నాం. అల్టిమేట్ గా 2027కి కుప్పంలో అన్ని రోడ్లు కూడా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత మొత్తం స్టేట్ హైవేస్ అన్ని. అక్కడి నుంచి ఎప్పుడు కూడా పార్ట్ హోల్ అనే మాట లేకుండా మెయింటైన్ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇంకొక పని కూడా చేయాలి. అక్కడి నుంచి చుట్టుపక్కల రోడ్డు పక్కన చెట్లు పెట్టే కార్యక్రమం కూడా నరేగా కింద తీసుకుందాం. ఎక్కడన్నా ఇక్కడి నుంచి కుప్పానికి పోతే కుప్పానికి పోయేటప్పుడు కూడా మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి, చుట్టుపక్కలంతా చెట్లు ఉంటాయి. ఒక వనంలో పోయినట్టుండాలి. కుప్పంలో ఎక్కడికి పోయినా ఆ పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడదాం. డ్రైన్స్ అన్ని 331 కిలోమీటర్లు ఉన్నాయి. ఆగస్టు 2027కి పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఎక్కడ కూడా మురుగునీరు రోడ్డు మీదకి రావడానికి వీలు లేదు. ఎక్కడికక్కడ మురుగునీరంతా మురికి కాలువల్లో నేరుగా వెళ్లి ట్రీట్మెంట్ కూడా చేసి పక్కా సిస్టానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్క స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాం. ఇప్పుడు మార్చి లోపల ఇంకేదో ఒక 1000 కావాలని చెప్పి అన్నారు. అవన్నీ కూడా పూర్తి చేసి టౌన్ లో గాని పల్లెటూరులో గాని ఎక్కడ కూడా వీధి దీపాలు లోటు లేకుండా చేస్తాం. నెక్స్ట్ ఇంకో పక్కన నేను ముందే చెప్పాను, ట్యాప్ వాటర్ ద్వారా నీళ్లు ఇస్తామని. స్కూల్స్ లో కూడా కొన్ని స్కూల్స్ ఇక్కడ చూస్తే కేంద్రీయ విద్యాలయం ఒకటి పెట్టాలి, అది కూడా పెడతాం. ఇంకో పక్కన 428 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో స్కూల్స్ లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇవన్నీ మార్చి 26 లోపల మొత్తం పూర్తి చేస్తాం. హాస్టల్స్ లో కూడా కొన్ని రిపేర్లు ఉన్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో అవన్నీ కూడా రిపేర్ చేసి డిసెంబర్ లోపల పూర్తిగా ఆధునికమైన కండిషన్లు తెచ్చే పరిస్థితి తీసుకొస్తాం. నెక్స్ట్ ఇక్కడ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నేను ఈ విషయంలో కూడా మనకు హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ ఉన్నాయి. ఇవన్నీ అనుసంధానం చేస్తాం. మొన్నే టీసీఎస్ అయితే కోలార్లో ఒక బెస్ట్ సిస్టమ్ కూడా పెట్టారు, రియల్ టైం మానిటరింగ్. అది కూడా తెమ్మన్నాను. అది కూడా తీసుకొచ్చి ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, మూడోది క్యూరేటివ్, 3 కూడా ఇంటిగ్రేట్ చేసి హాస్పిటల్ ఖర్చు తగ్గించే విధంగా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అనవసరంగా హాస్పిటల్కి పోయి టాబ్లెట్లు తింటే దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక మెడిసిన్ కానీ ఒక ఆపరేషన్ కానీ నెగటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం అందరం ఆలోచించుకోవాల్సింది ప్రివెంటివ్ గా జాగ్రత్తగా ఉంటే మనకు ఆరోగ్యం బాగుంటే ఏ సమస్యలు రావు. దానికి ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాం. అవసరమైతే కుప్పంలో ఇప్పుడే చెప్పాను కానీ మీరు కూడా సహకరిస్తే 3 నెలలకు ఒకసారి బ్లడ్ శాంపుల్స్ తీసుకుని బ్లడ్ ని టెస్ట్ చేసిన తర్వాత ఏమేమి ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో చూసుకొని ఫుడ్ ద్వారా అవన్నీ కలెక్ట్ చేసే మెకానిజానికి, అదే మరి రియల్ టైమే మెడిసిన్ కూడా ఇచ్చి కరెక్ట్ చేసి చేయడం. సంవత్సరానికి ఒక్కసారి అందరూ కూడా టెస్టింగ్కి వెళ్లి టోటల్ బాడీ టెస్టింగ్ చేసుకుంటే ఇంకా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకవేళ తప్పని విధిగా ఏదైనా క్యాన్సర్ ఏదైనా వచ్చినప్పుడు మనం అవస్థపడడం తప్ప మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్క కుప్పంలో ఉండే మనందరం అనేక కారణాల వల్ల, పౌష్టికాహార లోపం వల్ల కళ్ల చూపు తగ్గిపోవడం ఎన్ని వస్తున్నాయి. లేకపోతే మనం కొంతమంది ఏదైతే పొగాకు ఇవన్నీ చేసే దానివల్ల పండ్లు కూడా సమస్యలు వచ్చి క్యాన్సర్ దారి తీసే పరిస్థితి వస్తుంది.
అవన్నీ కూడా అవసరమైతే 1కి 4 సార్లు స్క్రీనింగ్ చేయడమే కాకుండా క్లీనింగ్ కూడా చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. దానికి కూడా నేను శ్రీకారం చుడతా. సహకరించే బాధ్యత మన కుప్పం నియోజకవర్గం పైన మీ అందరి పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నేను చెప్పాను. దానికంటే ముందు ట్రాన్స్పోర్ట్ ఏపీ ఎస్ఆర్టీసీ మన కుప్పంలో అన్ని వెహికల్స్ ని ఎలక్ట్రికల్ వెహికల్స్ చేస్తాం. అక్కడి నుంచి ఎక్కడికి పోయినా పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. మీ వెహికల్స్ కూడా ఈవీ వెహికల్స్ కన్వర్ట్ చేద్దాం. దీనివల్ల మీకు భారం తగ్గుతుంది. అది కూడా తొందరలోనే చేస్తాం. ఇవన్నీ కూడా ఆగస్టు 27 అంత డిసెంబర్కి పూర్తిగా అనుకున్నాం. వీలైతే ఇంకా ముందే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన బస్ డిపో కూడా ఇచ్చేయడం, బస్ స్టాప్లని కావాల్సిన పెట్టడం అన్ని చేస్తాం. సాలిడ్ వాటర్ ప్రాసెసింగ్ కూడా ఏం చేయాలనో దానికి కూడా ఒక మెకానిజం పెట్టుకుని మార్చి 25 లోపల పూర్తి చేస్తాం. నెక్స్ట్ ఇరిగేషన్ మీద నేను చెప్పాను. అందరి నీళ్లు వస్తాయి. ఇక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. భూమిని జలాశయంగా తయారు చేసి వాటర్ సమస్య లేకుండా పరిష్కారం చేస్తాం. ఇంకో పక్కన మన నియోజకవర్గంలో ఒకప్పుడు నేను డైరీ అంటే అందరూ ఎగతాళి చేశారు. ఇప్పుడు దగ్గర దగ్గర 5-6 లక్షల లీటర్లు 4-5 లక్షల లీటర్లు పాలు వస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో 10 లక్షల మిల్క్ టార్గెట్ పెట్టుకుని తద్వారా రాబోయే రోజుల్లో కుప్పాన్ని ఒక మిల్క్ అంటే వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళకు కావాల్సిన షెడ్లు కట్టాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఒక 1500 ఎస్టిమేట్ చేశాం. ప్రతి ఒక్క షెడ్కు వాళ్ళ యానిమల్స్ ని బట్టి ఆవులను బట్టి రేట్లు వేరీ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా చేస్తాం. మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. సెరికల్చర్ కూడా ఫాడర్ డెవలప్మెంట్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనివల్ల పాలు ఎక్కువ దిగుబడి వస్తాయి. అవి రెండు ఇంటిగ్రేట్ చేసి ముందుకెళ్తాం. ఇంకో పక్కన పట్టణ ప్రాంతంలో ఫారెస్ట్రీ కానీ ఇవన్నీ పెట్టడం కోసం ఏమేం చేయాలనో మొత్తం చేసి చెట్లు పెట్టడం అన్ని చేస్తాం. కుప్పంలో జీరో ఎమిషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించడానికి ఏమేం చేయాలనో కార్బన్ తగ్గించడానికి ముందుకు పోతాం. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ లో తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ మొత్తం 12,000 2 డైరీ అలీప్ వచ్చారు. అదే మరిగా ఏజే మార్ట్ ఒకటి 1M 1B ఇంకో పక్క జాబ్ మేళా ఇవన్నిటి వల్ల 1,527 ఉద్యోగాలు వస్తాయి. మొత్తం కలిసి దగ్గర దగ్గర ఒక 14-15 వేల ఉద్యోగాలకు ప్లాన్ చేశాం. దీన్ని ఇంకా లాజికల్ గా తీసుకుపోతాం. ఇంకా అనుకూలమైన ప్రదేశంగా తయారు చేసి పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తే అది కూడా గ్రీన్ ఎనర్జీతో ఉపయోగించుకొని పెట్టుబడులు పెడతామంటే ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయని చూపించి యువతకు ఉపాధి కల్పించేదని ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉంది. ఈ ల్యాండ్ లో కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. వాళ్ళకు కావలసిన కరెంటు వాళ్ళు వాడుకుని ఈ బిల్డింగ్ల పైన కూడా మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. దానివల్ల 10 రూపాయల ఆదాయం వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇంకో పక్కన ఇంకా కొన్ని కంపెనీలు జుబిలియంట్ ఫుడ్ వర్క్స్ కానీ ఇవన్నీ చూస్తే ఇక్కడ ఒక 2,200 వస్తాయి. టోటల్ గా 15,727 ఉద్యోగాలకి ప్రణాళికలు తయారు. ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ వీళ్ళందరూ ఇవన్నీ పూర్తయితే ఒక 15,000 మందికి ఇక్కడ ఉండే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా రాను రాను ఇంకా పెరుగుతాయి. పెంచి ఏ విధంగా చేయాలో చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నేను టెక్నాలజీ చెప్పాను. మళ్ళీ నేను మీకు ఇది చేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్క విషయం కూడా టెక్నాలజీ ద్వారా అనలైజ్ చేస్తాం. డీప్ టెక్నాలజీ ఉపయోగిస్తాం. దానివల్ల ఎవరికి రైట్ పర్సన్ కి ఏం చేయాలో చేస్తాం. ప్రివెంట్ విషయాల్లో ముందుకు పోతాం. అగ్రికల్చర్ లో కూడా రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి ఒక పక్క నేచురల్ ఫార్మింగ్ చేస్తూనే ఇంకో పక్క టెక్నాలజీ ఉపయోగించుకుని ఆదాయాన్ని పెంచే మార్గం కూడా చూపిస్తాం. నెక్స్ట్ ఇక్కడ కుప్పం మున్సిపాలిటీలో 500 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇప్పటికే 86,50,00,000 డబ్బులు కూడా రిలీజ్ చేశాం.
కుప్పం టౌన్ ని ఒక మోడల్ టౌన్ గా తయారు చేసి కుప్పం చేయడానికి ఏమేం చేయాలని అవన్నీ ఆలోచిస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి జంక్షన్స్ దగ్గర నుంచి గ్రీనరీ దగ్గర నుంచి అన్నిటికీ శ్రీకారం చుడతాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్ లో మీరు చూస్తే మైక్రో ఇరిగేషన్ మనం ఆ రోజు పెట్టాం, మళ్ళా ఇది చేస్తాం. నేచురల్ ఫార్మింగ్ ఇక్కడే సెక్రటరీ గారు రాజశేఖర్ గారు, అదే మరిగా అడ్వైజర్ విజయ్ కుమార్ గారు ఇద్దరున్నారు. నేచురల్ ఫార్మింగ్ వల్ల ఎక్కువ ఆదాయం వస్తుందని మన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఒక చిరునామాగా తయారవుతా ఉంది. ఫెర్టిలైజర్ వేయకుండా పెస్టిసైడ్స్ వాడకుండా పంట పండించడం, దీనివల్ల మామూలు కంటే ఎక్కువ ధర వస్తా ఉంది, లాభసాటిగా వస్తా ఉంది, ఆరోగ్యం బాగుపడే పరిస్థితి వస్తా ఉంది. మనం తినే తిండంతా కూడా క్రిమి సంహారక మందులు తిండి తింటున్నాం, ఫెర్టిలైజర్స్ ఉపయోగించి తింటున్నాం. దీనివల్ల మన ఆరోగ్యం సగమైతే దీనివల్ల నష్టం వస్తా ఉంది. అందుకే ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేచురల్ ఫార్మింగ్ కి చిరునామాగా తయారై ఇప్పటికే పెద్ద ఎత్తున 15 లక్షల ఎకరాలు నేచురల్ ఫార్మింగ్ 15-20 లక్షల 15 లక్షల ఎకరాలు ఉంది. దీన్ని 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాలు నేచురల్ ఫార్మింగ్ పోవాలనుకుంటున్నాం. ఇందులో సెరికల్చర్ కూడా నేచురల్ ఫార్మింగ్ వెళ్లడం, డైరీ వెళ్లడం, దీనివల్ల ఆర్గానిక్ మిల్క్ కింద, ఆర్గానిక్ వెజిటబుల్స్ కింద నేచురల్ ఫార్మింగ్ లో చేస్తే మనం దానికి జియో ట్యాగింగ్ కూడా చేసి ట్రేసబిలిటీ పెట్టి పలాని పంట పలాని ఇక్కడ పండించామని చెప్పగలిగితే దానికి స్పెషల్ ప్రైజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రోడక్ట్ కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా దాన్ని రేటింగ్ చేయాలి, సర్టిఫికేషన్ చేయాలి, క్వాలిటీ టెస్టింగ్ చేయాలి, అవన్నీ కూడా చేస్తున్నాం. దీనివల్ల కుప్పానికి 100% చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క కృషి విజ్ఞాన కేంద్రం కూడా వచ్చింది. 50 ఎకరాల భూమి మొన్న ఇచ్చాం. తొందరలోనే ఆ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ జరిగే వ్యవసాయ పంటలన్నీ కూడా ఏ విధంగా చేయాలనో ఆధునికమైన నాలెడ్జ్ అంతా ఇంటిగ్రేట్ చేస్తాం. నెక్స్ట్ ఈరోజు ఎనర్జీ ఆప్టిమైజేషన్ నేను చెప్పాను, మొత్తం మళ్లీ చెప్పాల్సిన పని లేదు. ఒక పక్క సోలారైజేషన్, రెండోది నెట్ జీరో యాక్షన్ ప్లాన్. ఐఐటి కాన్పూర్ ముందుకు వచ్చారు ఏ నెట్ జీరో కాన్స్టిట్యున్సీగా తయారు చేయడానికి. అంటే కరెంటు పూర్తిగా మనం సోలార్కు పోవడానికి, ఊర్లో ఉండే చెత్త పూర్తిగా వేస్ట్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడానికి, లేకపోతే వేరియస్ ఫార్మ్స్ లో కన్వర్ట్ చేయడానికి, అదే మాదిరిగా ప్రతి ఒక్క వాటర్ రెయిన్ వాటర్ ని భూగర్భ జలాలుగా మార్చడానికి, అదే సమయంలో చెట్లు కూడా పెట్టి ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేశారు. నెట్ జీరో ప్లాన్ అని పెట్టారు. దానికి ఒక రోడ్ మ్యాప్ కూడా తయారు చేశారు. ఇది ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ తయారవుతుంది. దీనికి అనుసంధానం ఈ యొక్క యూనివర్సిటీని, ద్రవిడ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజీని, అదే మరి కాలేజీలను, స్కూల్స్ అన్ని అనుసంధానం చేస్తాం. అందరూ కలిసి ఈ యాంగిల్లో పనిచేస్తే ఒక వినూత్నమైన ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాలు దేశానికే ఒక ఆదర్శం కావాలి. ఇక్కడ చూసి ఈ కేస్ స్టడీ కింద వేరే వాళ్ళు కూడా ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొస్తాం. ఆర్టీసీ బస్ స్టేషన్ చెప్పాను, బస్ అన్ని ఎలక్ట్రికల్ బస్సు అవుతాయి. ఆ తర్వాత మొత్తం బస్ స్టేషన్ కూడా కొత్త బస్ స్టేషన్ రూపకల్పన చేసి దానికి ఏం చేయాలో చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కుప్పం ఎయిర్పోర్ట్ ఒకటి నా కళ, అది కూడా వస్తే ఇక్కడి నుంచి మనం వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా పంపించచ్చు. కార్గో ఉంటుంది. ఇది కాకుండా ఎంఆర్ఓ సెంటర్ కూడా పెడతాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ సెటిలైట్ గా ఉంటుంది. ఏదైతే ఇంజిన్ రిపేర్లు చేయడం కానీ, అదే మరి విమానాలు రిపేర్ చేయడానికి ఇక్కడ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. దానికి కూడా మొన్న కూడా ఒక రివ్యూ చేశాను. వీలైనంత తొందరలో రాబోయే 2 సంవత్సరాల్లో కుప్పం ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి మళ్ళా ఇక్కడ విమానంలో నేను దిగాలనుకుంటున్నా, ఇక్కడ రావాలనుకుంటున్నా, మీరు కూడా పోవాలనుకుంటున్నా, దీనికి కూడా శ్రీకారం చుడతాం. తర్వాత ఇండస్ట్రీస్ అయితే SEZలు పెడుతున్నాం.
పెద్ద ఎత్తున ఇండస్ట్రీ పెట్టడం, మనం చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడనే ప్రాసెస్ చేయడం, మార్కెటింగ్ పంపించడం, వేరే ఇండస్ట్రీస్ రావడం, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కోసం ఎక్కడికక్కడ మండల వారీగా కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి తద్వారా అభివృద్ధి చేస్తాం. గండికోట నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకొస్తాం. డిసెంబర్ లోపల మీరు ఒకసారి చూస్తే హంద్రి, నీవా, సుజల, స్రవంతి పూర్తి రేపు జూన్ కంతా పూర్తయి మొత్తం దానికంతా కావాల్సిన నీళ్లన్నీ తీసుకొస్తాం. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు కుప్పం సూపర్ స్పెషాలిటీ ఏరియా హాస్పిటల్ ఆధునీకరణ చేస్తాం, మోడల్ బస్ స్టేషన్ చేస్తాం, కుప్పాన్ని టూరిజం హబ్ గా తయారు చేస్తాం. బెంగళూరు నుంచి నేరుగా కుప్పానికి వచ్చి మన దగ్గర నిన్నటి వరకు ఏనుగులు మనల్ని ఇబ్బంది పెట్టాయి. ఆ ఏనుగులందరినీ అడవిలోనే పెట్టి సందర్శకులు తీసుకొచ్చి చూపించే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే ఎలిఫెంట్ సఫారీ కూడా పెట్టిస్తాం. అంటే ఏది కూడా ఒక చెడుని మంచిగా ఉపయోగించుకోవాలి కానీ దాన్ని వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. అదే సమయంలో కుప్పాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేసి బెంగళూరు నుంచి 1.5 అవర్లు ఇక్కడికి వస్తారు. సాటర్డే, సండే ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసి ఇక్కడ చదువుకుంటారు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు అన్నిటికీ శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన ఇంత మునిపే చెప్పాను, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రింగ్ రోడ్ నుంచి బెంగళూరు నుంచి 97 కిలోమీటర్లతో కుప్పానికి నేరుగా కనెక్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఒక లెస్ దెన్ 1 అవర్లో ఔటర్ రింగ్ రోడ్డు వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. నెక్స్ట్ అదే మరి ఈఎస్ఎల్ ఈ సైకిల్స్ ఇచ్చారు, 300 సైకిళ్లు రేపు 15 ఫిబ్రవరికి అంతా పూర్తి అవుతాయి. కార్ అండ్ గ్రో వాళ్ళు కూడా ముందుకొచ్చి అంగన్వాడీ చిల్డ్రన్కి అవన్నీ ఉపయోగించుకుని ఏ విధంగా వాళ్ళలో స్పెషలైజేషన్, అర్లీ చైల్డ్హుడ్ లేకపోతే కొంత పర్సనల్ ఇంటర్వెన్షన్ పెట్టి వాళ్ళకి ఎలాంటి లోపాలు లేకుండా చేయడం కోసం ముందుకొచ్చారు. అందరినీ చిన్నపిల్లలందరినీ టెస్ట్ చేసే విధంగా ఆ మెకానిజం ఉపయోగిస్తున్నాం. ఇంకో పక్క హీరో మెక్స్ అని ఏదైనా వచ్చినప్పుడు దానికి ఏదైనా సమస్యలు రాకుండా ఏం చేయాలో ఏరియా హాస్పిటల్లో వాళ్ళ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. దానికి కూడా ముందుకు పోతాం. 1M 1B ఇది గ్రీన్ స్కిల్స్ క్యారియర్ రెడీనెస్ ఇవ్వడానికి ద్రవిడ యూనివర్సిటీ కేంద్రంగా పెట్టుకుని వాళ్ళు కూడా వీళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నారు. దానికి కూడా శ్రీకారం చుడతాం. శానిటేషన్ డ్రైవ్ పెట్టారు. ఇప్పటికే చాలా వరకు ముందుకు వచ్చారు. కానీ పూర్తి చేయాలంటే ఇంకో సమయం పడుతుంది. 100% రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే దేశంలోనే పరిశుభ్రమైన నియోజకవర్గంగా కుప్పం ఉండాలి. అన్ని అవార్డ్స్ మనకే రావాలి. దానికి మీరందరూ సహకరించాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఐ స్క్రీనింగ్ చేస్తున్నాం. మిగిలిన భూములన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఇస్తాం. ప్రజా దర్బారు పెట్టి మీకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తారు. ఇంకో పక్క అలింకోట్ డిజబిలిటీ క్యాంప్ పెట్టి ఎవరికైనా ఎయిడ్స్ కావాలంటే అవన్నీ కూడా సరఫరా చేసే బాధ్యత 1387 మందిని ఐడెంటిఫై చేశారు డిజేబుల్డ్ అందరినీ. వాళ్ళందరినీ ఏ విధంగా ఇవన్నీ ఇచ్చి ముందుకు తీసుకుపోవాలో దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. నెక్స్ట్ నేను ముందే చెప్పాను, హెల్త్, వెల్త్, హెల్త్, హ్యాపీనెస్. దిస్ ఈజ్ ది విజన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ కుప్పం.